అధిపతులారా, మీరు నీతిని అనుసరించి మాటలాడుదురన్నది నిజమా? నరులారా, మీరు న్యాయమును బట్టి తీర్పు తీర్చుదురా? వావ్, వాట్ ఎ వండర్ఫుల్ క్వశ్చన్ ఇట్ ఈస్. దేవుడు అడుగుతున్నాడు. అధిపతులారా, అధిపతులకు చెబుతున్నాడు, అడుగుతున్నాడు దేవుడు. ఆధిపత్యం ఉంది, చేతిలో ఆధిపత్యం ఉంది, చేతిలో గవర్నమెంట్ ఉంది, చేతిలో బలం ఉంది అనుకుంటున్న అధిపతులారా, మీరు నీతిని అనుసరించి మాటలాడుదోరు అన్నది నిజమా? వావ్. నరులారా, మీరు న్యాయమును బట్టి తీర్పు తీర్చుదురా? లేదే, లేదే. క్వశ్చన్ చెప్పేసి డైరెక్ట్గా ఆన్సర్ కూడా చెప్పేస్తున్నాడు దేవుడు. ఎందుకంటే మనుషుల హృదయాలు తెలుసు కదా. లేదే. ఏం చేస్తున్నారు మరి లేకుండా? మీ హృదయములు, మీరు హృదయపూర్వకముగా చెడుతనము జరిగించుచున్నారు. దేశమందు మీ చేతి బలత్కారము తూచి చెల్లించుచున్నారు. ఏం చేస్తున్నారు అటిల్లో? ఏం చేస్తున్నారు? దేవుడు అడుగుతున్నాడు. అధిపతులారా, ప్రభుత్వం వచ్చిందే, అధికారంలోనికి వచ్చారు. అధికారాన్ని ఈ భూ ప్రపంచంపై ప్రవేశపెట్టిన నేనే మిమ్మల్ని అడుగుచూ ఉన్నాను. దేశాన్ని పరిపాలించాలంటే అధిపతులు ఉండాలి, నాయకులు ఉండాలి అని నియమించినటువంటి దేవుడే అడుగుతూ ఉన్నాడు. అధిపతులారా, మీరు నీతిని అనుసరించి మాట్లాడుదరన్నది నిజమా? నరులారా, మీరు న్యాయమును బట్టి తీర్పు తీర్చుదరా? లేదే. లేకుండా ఏం చేస్తున్నారంటే మీరు హృదయపూర్వకముగా చెడుతనము జరిగించుచున్నారు. దేశమందు మీ చేతి బలత్కారము, అంటే మీ ప్రభుత్వము ఉంది, మీ అధికారము ఉంది అని చెప్పి చెడుతనాన్ని మనసులో హృదయములో పెట్టుకొని బలత్కారము చేయటానికి ప్రయత్నిస్తున్నారన్నది ఆ మాట. ఇది దేవుడు చెబుతున్నటువంటి మాట. ఈరోజు మనం చూస్తున్నామండి, ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. మన రాజ్యాలలో చూస్తున్నాం, మన దేశాలలో చూస్తున్నాం, మన రాష్ట్రాలలో చూస్తున్నాం, ప్రపంచ దేశం మీద జరుగుతున్నటువంటి వీటన్నింటిని చూస్తూ ఉన్నాం. మీరు హృదయపూర్వకముగా చెడుతనము జరిగించుచున్నారు. అధిపతులను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దేశమందు మీ చేతి బలత్కారము తూచి చెల్లించుచున్నారు. తర్వాత